ఏదైనా వస్తువు మీద ఆఫరో డిస్కౌంటో ఉందంటే చాలా మంది దానిని కొనడానికి మొగ్గు చూపిస్తారు. దసరా సీజన్ లో కొనుగోలుదారులను ఆకర్షించడానికి డెవలపర్లు భారీగా గిఫ్ట్లు, డిస్కౌంట్లు ఇస్తున్నారు. మొత్తం మీద 25 లక్షల వరకు విలువైన బహుమతులు అందించే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ పండుగ ఆఫర్లను పరిశీలిస్తే 5 నుంచి 10 లక్షల విలువైన బంగారు ఓచర్లు, బంగారు నాణేలు, ఐఫోన్లు, చదరపు అడుగుకు 500 రూపాయల నుంచి తగ్గింపు ధరలు, 7 లక్షల వరకు రివార్డులు, మరికొన్ని సందర్భాలలో 25 లక్షల వరకు తగ్గింపులు. ప్యాకేజ్ లో భాగంగా ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్ వంటివి ఉన్నాయి. చదరపు అడుగుకు 20,000 చొప్పున ధర కలిగిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు 500 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. 2000 చదరపు అడుగుల అపార్ట్మెంట్ తీసుకుంటే కనీసం 10 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇలాంటి డిస్కౌంట్లు డీల్స్ ను వేగంగా ముగించడంలో సహాయపడతాయని గురుగాంలో అపార్ట్మెంట్ల ప్రారంభ ధరలు సాధారణంగా 3 నుంచి 4 కోట్ల ఉంటాయి కాబట్టి 20 లక్షల డిస్కౌంట్ కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొందరు డెవలపర్లు ఫ్లాట్ రేట్ తగ్గించేందుకు స్పెసిఫికేషన్లు, సౌకర్యాలను కూడా సర్దుబాటు చేశారు. బాల్కనీలు చిన్నవిగా చేయటం వంటివి ఇందులో ఉంటాయి. అయితే ఆఫర్లు, డిస్కౌంట్లలో నిజంగా ఎంతవరకు ఆదా అవుతుందనే విషయాన్ని కొనుగోలుదారులు ఖచ్చితంగా లెక్కలు వేసుకోవాలని, ఆ ఆఫర్లన్నీ నిజమైనవేనా లేక ఏదైనా తిరకాసు ఉందా అనే అంశాన్ని పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి వడ్డీ రేట్లు, జీఎస్టీ వంటివి తగ్గినా ప్రాపర్టీ ధరలు పెరగడంతో కొనుగోలుదారులకు ఆశించిన ప్రయోజనం కలిగే పరిస్థితి లేదు. ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు, లైట్లు లేదా మైక్రోవేవ్ ఓవెన్లు వంటి ఉచిత వస్తువులతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొనుగోలుదారులు ముందుగా ఉచిత వస్తువులు లేకుండా అపార్ట్మెంట్ ధరను తనిఖీ చేయాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వస్తువులు అవసరమా లేదా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు.